లేదు లేదు, చూడండి ఎవరి భావాలు వారికి ఉంటాయి. బట్ నేను టికెట్ కొనుక్కుని వచ్చానంటే వర్త్ ఇట్. రవితేజ గారు సినిమా చూసామంటే చాలా చాలా బాగుంది. ఆయన ఎనర్జీ అంటే రవితేజ గారు అంటే ఎనర్జీ. సో సినిమా మాత్రం చాలా బాగుందండి. మనం ఒక సినిమాని సినిమా లాగానే చూడాలి, మరీ పర్సనల్గా ఫీల్ అయిపోయేది ఇది అనకూడదు. ఆనందం కొంతసేపు ఎంజాయ్ చేయండి, అందరికీ మంచి కామెంట్స్ ఇవ్వండి అంతే. మరి సినిమా చాలా బాగుంది, సూపర్ సూపర్. సినిమా ఎక్సలెంట్గా ఉంది. అసలు నిజంగా కూడా సినిమా చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే కేక్ అన్న. సినిమా మొత్తం చింపేసిండు. అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు, అట్లా చింపేసిండు సినిమా. ఆ బొమ్మలో నుండి అయితే కాలుస్తాడు, అది నిజంగా బాగుంది బ్రో, నైస్. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మొత్తం యాక్షన్. రవితేజ మ్యూజిక్ బాగుంది, రవితేజ యాక్షన్ సీన్స్ బాగున్నాయి, సెకండ్ హాఫ్ బాగుంది. స్టోరీ కూడా ఇంకా స్టోరీ చెప్తే లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ హైలైట్స్, లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, క్లైమాక్స్ మస్తు బాగుంది. సెకండ్ హాఫ్ పీక్స్ లెవెల్, బీజిఎం మాత్రం బాగుంది. విజువల్స్ గన్స్ బాగా యూజ్ చేస్తారు, బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకు. అరే అన్న సినిమా ఏమన్నా ఒక్కొక్క సీన్, లాస్ట్ సీన్ అయితే కోమా యాక్టింగ్ చేసిన. నేను వేసుకున్న కలర్స్ ఒక్క రవితేజ్ అన్నకు బ్లాక్ బస్టర్ పక్క. అరే ఏమన్నా తీసిన 2 కళ్ళు సరిపోలన్నా, 3వ కళ్ళు ఉంటే బాగుంది అనిపించింది అన్న. కోమానా అంతే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిందన్న, ఎవ్వరు ఏమన్నా అనుకున్నా. మూవీ బాగుంది, అదేదో ఎల్సీయూ లాగా సేమ్ ఇది కూడా ఒక రవితేజది సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుంది. బట్ మూవీ అయితే ఒక యూనివర్స్ లానే ఉంది. ఫస్ట్ హాఫ్ మస్తు ఇంటెన్స్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్లో ఉంటుంది. బట్ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ ఎండింగ్లో కూడా ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ గన్ షూటింగ్ కానీ, ఆ డైరెక్ట్ టేక్ తీసుకునే విధానం కానీ చాలా బాగా తీసాడు మూవీ. యాక్షన్స్ సూపర్ బా, మామూలుగా ఒకటి మన ఎల్సీ యూనియన్ అనుకుంటాం, లియో డామినేట్ చేస్తుంది, చాలా బాగుంది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం, బట్ అది స్టోరీలోకి వెళ్ళాలి కాబట్టి ఉంటుందేమో. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం హై ఇంటెన్స్. అఫ్ కోర్స్ అందరు చూడొచ్చు, అంటే మాస్ ఆడియన్స్ బాగా యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి కంపల్సరీ విజిట్ చేయండి. బాగుండేదేమో, మస్తు కాంపిటీషన్ ఇచ్చుండేది కాంపిటీషన్. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు థియేటర్ ఆక్యుపెన్సీ లేదు కాబట్టి రవితేజ తీసుకున్న డెసిషన్ మంచిదే. ఇప్పుడు మంచి బాగుంటుంది. ఇప్పుడు రవితేజ డైరెక్షన్, యాక్షన్స్, ఆ గన్స్ యూజ్ చేసిన విధానం మాత్రం హైలైట్. అసలు చాలా బాగా తీశారు. సెకండ్ హాఫ్ హైలైట్గా ఉందన్న సినిమా, స్టోరీ కూడా బాగుందన్న. రవితేజ యాక్టింగ్ చింపేశాడు, మామూలుగా లేదు అసలు. లేదన్న అలా ఏం లేదు. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా తీశాడు. అలాంటి సినిమా ఈ మధ్య రీసెంట్గా రాలేదు యాక్చువల్గా. బాగుందన్న, చాలా బాగుంది. బాగుందన్న, బాగుంది. లుక్ బాగుంది, లుక్ కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంది. సినిమా రవితేజ కొత్త క్యారెక్టర్. అంటే ఇది ఏంటంటే ఎప్పుడు కామెడీ కాకుండా కొత్తగా చేసిన అనమాట. మూవీలో మొత్తం గన్స్ కోసం ఉంటుంది మొత్తం, దాని యాక్షన్ డైరెక్షన్ బాగుంది. సినిమా చూశాను, రవి గారు చాలా మంచి పని చేశారు. బాగుంది సినిమా, చాలా పాజిటివ్. నేను చాలా ఎంజాయ్ చేశాను. అదే క్లైమాక్స్ అంటే ఇంకా సూపర్ ఉంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2, అదే చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి అందరు ఆడియన్స్కి రిక్వెస్ట్, మా సినిమా కూడా నమోనే రిలీజ్ అవుతుంది అతి త్వరలో. సపోర్ట్ అవర్ ఫిల్మ్. దిస్ ఈస్ ద గెటప్ ఫర్ మై అప్కమింగ్ ఫిల్మ్. రవి గారు తమ్ముడుతో నేను పని చేశాను ఒక 10-12 years బ్యాక్. ఇప్పుడు ఫ్యూచర్లో రవి గారితో కూడా పని చేస్తే ఇంకా బాగా ఉంటుంది. అదే థ్యాంక్స్ అందరికీ. అండ్ చూడండి, ఈగల్ చూడండి, చాలా బాగుంది సినిమా. అందరు entertainment, please come and watch. It's giving some message to the world. Okay, so nice movie. And support our film as well, Namo. It's coming very soon in theaters. Okay, thanks everybody. Come and watch Eagle and wait for Namo. Watch Namo also. Thank you. హాలీవుడ్ స్టైల్లో ఉన్నది సినిమా, హాలీవుడ్ స్టైల్లో ఉన్నది. అయితే ఆయుధాలు అక్రమ మార్గము, ఆయుధాలు రైట్ పర్సన్స్కి వెళ్ళాలి. ఆయుధాల వల్ల విధ్వంసం ఉన్నది. ఆయుధాలది కూడా దాన్ని జాగ్రత్తగా సక్రమమైన వేలో వీటిని ఉపయోగించాలి. ఆయుధాలని వేరే అన్యుల అంటే వేస్ట్ వ్యక్తుల చేతికి వెళ్లకుండా ఆయుధాలని సక్రమ మార్గంలో నడపాలనే థీరీ
ఉన్నది, బాగుంది సినిమా. ఓకే. రవితేజ గారికి బ్లాక్ బస్టర్ సినిమా ఇది. వార్ అగేన్స్ట్ బాక్స్ ఆఫీస్ అని చెప్పొచ్చు. వేరే లెవెల్ ఉంది సినిమా, మొత్తం ఆయుధాలతో ఉంది. మీరు అందరూ కలిసి వచ్చి ఆ ఈగల్ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఆల్సో మా సినిమా నమో రిలీజ్ అవబోతుంది మంత్ ఎండ్లో. ఖచ్చితంగా మా నమో సినిమా కూడా మీరు చూస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. బాగుంది. శివరాత్రి విగిల్, అర్థమైందా? రైట్ ద క్యాప్షన్. శివరాత్రి విగిల్, బాక్స్ ఆఫీస్ ఈగల్, రవితేజాస్ ఈగల్ సినిమా బాగుంది, నో ప్రాబ్లం. నాకు తెలిసి డైరెక్టర్ చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే దీన్ని పాన్ ఇండియాగా తీసింటే సినిమా బాగుండేది. నిజంగా చెప్తున్నా, నిజంగా పాన్ ఇండియా పార్ట్ 2 కూడా ఉంది. యుద్ధకాండ మొదలైంది, అర్థమైందా?